రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గ్రీన్ రీచ్ కాలనీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. అనంతరం కాలనీ సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు భరోసా ఇవ్వవలసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కండువ కప్పుకున్న వాళ్లకే ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్ప రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ప్రజలకు పంచాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చున్నప్పటి నుండి రాజకీయాలే తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టకుండా పనిచేస్తున్నది వాస్తవం. గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం తప్పిస్తే, ప్రజలు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళని పూచిగా చూపించే ప్రయత్నం తప్పిస్తే, తన నిర్ణయాల ప్రకారం తను ఆలోచించి ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయాన్ని ప్రజలకు పంచాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరికి కూడా ఆలోచన రావట్లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతసేపు కేసీఆర్ గారిని పూచిగా చూపించింది. ఒకరోజు ఉద్యోగస్తులందరూ మాట ఇచ్చిన హామీని నెరవేర్చండి నేను ఒక మాట అడిగితే, నన్ను పోసుకొని తిన్నా కూడా మీకు ఒక నయా పైసా ఇవ్వలేను అని ఉద్యోగస్తులను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఎవరైనా అడిగితే వాళ్ళని ప్రజల మధ్యలో చులకన చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే, తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఎట్లా సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన ఈ ప్రభుత్వ పెద్దలు చేయట్లేదనేది వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అయినా ఉండని, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఉందంటే అందరం వినేవాళ్ళం. ఏదైనా కొత్తగా ఏదైనా చెప్తారేమో, ప్రజలకు మేలు జరిగేది చెప్తారేమో, ఏమైనా కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తారేమో ఆలోచించేవాళ్ళం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడినా పరనింద ఆత్మస్తుతి అన్నట్టే తప్పిస్తే వేరే ఆలోచన ఉండదు అనేది వాస్తవం.